హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ జీవి రమేష్ గారు రచించిన ఇచ్చటి చిట్కాలు పాటించబడును అనే హాస్య కథను వినేద్దామండి. సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం షర్టు జోబులోని ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతోంది. ఇప్పటికే ఆఫీస్కు లేట్ అయింది. ఈ రోజు కూడా బాస్ చేత అక్షింతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుడిలా చాకచక్యంగా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ బైక్ ని నడుపుతున్నాడు. మళ్లీ మరోసారి మోగింది చరవాణి. సుబ్బు మనసు కీడు శంకించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడటంతో బైక్ ఆపి ఫోన్ చూశాడు. గుండె గంటకి 150 మైళ్ళ వేగంతో కొట్టుకుంది. అది తన భార్య పద్దు నుంచి వచ్చిన కాల్. భార్య ఫోన్ అంటే ప్రతి భర్తకి కాస్తో కూస్తో గుండెలే తప్పుతుంది. కానీ సుబ్బుకి భార్య ఫోన్ అంటే కాలు వణుకుతాయి. మాట తడబడుతుంది. చెమట పడుతోంది. దెయ్యాలంటే భయపడే మనిషి ఒంటరిగా చీకట్లో హారర్ సినిమా చూసినట్లు ఉంటుంది అతని పరిస్థితి. అలాంటిది 3 మిస్డ్ కాల్స్ అంటే మాటలా? మళ్ళీ ఫోన్ మోగింది. టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు. అంతే, అటునుంచి ఏమండి కెవ్వున కేక. ఏమైంది పద్దు? భయం నీరసం కలగలిసిన గొంతుతో అడిగాడు. మీరు ఏ రంగు షర్టు వేసుకున్నారు అని అడిగింది. ఆకుపచ్చ అని చెప్పాడు. కొంప మునియింది. మీ జాతకానికి ఇవాళ మీరు నీలం రంగు షర్టు వేసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. అర్జెంటుగా ఇంటికొచ్చేయండి అని చెప్పింది. ఈ విషయానికి ఇన్ని ఫోన్లా? ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది. రేపు చూద్దాంలే అన్నాడు. ఏం కుదరదు, ఇప్పుడు రావాల్సిందే. హుకుం జారీ అయింది. రానంటూ సుబ్బు, కుదరదంటూ పద్దు. తెలుగు టీవీ సీరియల్లా వాదన కొనసాగుతోంది. గ్రీన్ సిగ్నల్ పడిన సంగతిని సుబ్బు పట్టించుకోలేదు. వెనుకనున్న వాహనదారులు హారర్ల మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతోంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ కోపంగా సుబ్బు దగ్గరకు వచ్చాడు. ఏయ్, ట్రాఫిక్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? బండి సైడుకు తీ. ఫోన్ మాట్లాడటానికి ట్రాఫిక్ జామ్ చెయ్యాలా? గయ్యమన్నాడు. పద్దు ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాడు. పోలీస్ పేపర్లు తీ అన్నాడు. సార్, బ్యాగు ఇంట్లో మర్చిపోయాను. అందులో అన్ని పేపర్లు ఉన్నాయి. ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయ్యాను సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడు. పేపర్లు కూడా దగ్గరలేవా? దీనికి తోడు ట్రాఫిక్ కు అడ్డుపడి న్యూసెన్స్ చేస్తున్నావా? సుబ్బు ఏదో చెప్పబోయేలోగా మళ్ళీ ఫోన్ మోగింది. ఏమండి వస్తున్నారా అని మరోసారి భార్యామని. అబ్బా ఆపవే నీ గోలా, ఇక్కడ పోలీస్ నన్ను వదలటం లేదు అన్నాడు. అసలు మిమ్మల్ని పోలీస్ నిజంగానే పట్టుకున్నాడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఆ పోలీస్తో నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ చేతిలో పెట్టి తన స్ట్రెస్ ను బదిలీ చేశాడు. అమ్మా, మీ ఆయన అది కాదమ్మా, ట్రాఫిక్ రూల్స్. పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణాధికారికి దొరకడం లేదు. ఓ 5 నిమిషాల తర్వాత ఫోన్ సుబ్బు చేతిలో పెట్టాడు. అర్జెంటుగా ఇంటికి వెళ్లి షర్టు మార్చుకుని ఆఫీస్కు పో. ఇంకెప్పుడు నాకు కనిపించకు అన్నాడు. ఆఫీస్కు టైం అయిపోయింది సార్ అన్నాడు. ఉదయాన్నే ఏంటయ్యా ఈ న్యూసెన్స్? నేను ఇంటికి పంపించమని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నీకేదైనా జరిగితే నాదే బాధ్యతంట. ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి. రోడ్డు మీద పంచాయతీలేంటి? అర్జెంటుగా ఇంటికి వెళ్ళు. కసురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం. అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. భార్య పద్దు అలియాస్ పద్మావతి, 8 ఏళ్ల కొడుకు బంటి. ఓ చిన్న చింతలు లేని కుటుంబం తనది. కొన్నాళ్ల కిందట వరకు అంతా బాగానే ఉండేది. పద్దు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాక కష్టాలు వచ్చి పడ్డాయి. రకరకాల ఛానల్స్, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ లో వచ్చే వాస్తు, జాతక, ఆరోగ్య, సౌందర్య వంట చిట్కాలను చూడటం, వాటిని పాటించటం మొదలుపెట్టింది. మొదటి ప్రయోగం మామగారితో మొదలైంది. కోడలు ఎప్పటినుంచో రమ్మంటోందని పల్లెటూరు నుంచి అత్తగారు, మామగారు ఇంటికి వచ్చారు. మామగారు కాస్త లావుగా ఉంటారు. ఓ ఉషోదయాన గూరు మీసాలు గడ్డాలాయన ఒకడు యూట్యూబ్ లో పద్దుకి కనిపించాడు. ఓ 2-3 ఆకుల పేర్లు చెప్పి వాడి కషాయం తాగితే 4 రోజుల్లో 20 కేజీలు బరువు తగ్గిపోతారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. వెంటనే పద్దు సదరు ఆకులతో కషాయం తయారు చేసి 2 సార్లు మామగారి చేత తాగించింది. అంతే, ఆయనకు విరోచనాలు మొదలయ్యాయి. బాత్రూంలోకి వెళ్లటం రావటం, ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావుడిగా గడిపాడు. ఆయన బిజీ చూసిన అత్తగారికి తన మాంగళ్యం గట్టిదనం మీద సందేహం వచ్చింది. మరో 4 సార్లు ఆయన బాత్రూంకి వెళ్తే పై ప్రాణాలు కింద నుంచి పోవడం ఖాయమని రూఢి అయిపోయింది. ఎండాకాలంలో జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోతోంది. బతికుంటే బలుసాగు తిని శేష జీవితాన్ని గడపవచ్చని అత్తగారు, మామగారు పెట్టేబేడ సర్దేసి బయలుదేరారు. నాన్న, ఓ 4 రోజులు ఉండు అని సుబ్బు బతిమిలాడుకున్నా వాళ్ళు వినలేదు. మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ దేక్కుంటూ ఇంటి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఆ పుణ్య దంపతులు ఎప్పుడూ కొడుకు ఇంటివైపు కన్నెత్తి చూడలేదు. మీ నాన్నగారు చచ్చి బతికారా నాయనా?
10 కిలోలు బరువు తగ్గారు. వెళ్ళిన 2 వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి బోరుమంది. మామయ్య అనవసరంగా భయపడ్డారండి. మరో 4 సార్లు కషాయం తాగుంటే 25 కిలోలు తగ్గేవారు. పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఈ మాటకి సుబ్బికి చిరెత్తుకొచ్చింది. ఆ తరువాత ఆయన ఫోటోకి దండపడేది. అయినా వాంతులు విరోచనాలతో బరువు తగ్గడం ఏమిటి? చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండక్కర్లేదా బుద్ధి అన్నాడు. అయ్యో ఏమిటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు? అయినా మిమ్మల్ని అనుకునేం లాభం? మీ జాతకం అలా ఉంది. ఆ ఛానల్లో ముందే చెప్పారు అన్నది. ఏం చెప్పారు? క్యూరియస్ గా అడిగాడు. మీరు కొన్నాళ్ల పాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట. ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో కాస్త జాలి, కాస్త విరక్తి లాంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో అర్థం తెలియాలంటే ఆ నవ్వు మీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిందే. మొబైల్లో రోజు వీడియోలు చూడటం, వాటిలో చెప్పిన ప్రకారం ఇంట్లో తగు చర్యలు తీసుకోవటం పద్దుకి నిత్యకృత్యమైపోయింది. ఇలా చేస్తే గుండె జబ్బు మాయం, ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయి, ఈ రంగు బట్టలే మీ దరిద్రానికి కారణం, ఇలాంటి వార్తలు చదవటం, వీడియోలు చూడటం భర్త మీద కొడుకు మీద ప్రయోగించటం వల్ల సుబ్బు బంటి విడివిడిగాను కలిసికట్టుగాను చాలాసార్లు గుండెలు బాదుకున్నారు. సుబ్బుకి జుట్టు ఒత్తుగా ఉండేది. అతని కర్మగాలి ఓ 4 తల వెంట్రుకలు ఊడిపోయాయి. ఈ నూనె వాడితే ఒక్క వెంట్రుక కూడా ఊడదు అన్న వీడియో పద్దుకి యూట్యూబ్ లో కనిపించింది. ఊళ్ళో బజార్లన్నీ వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది. యుద్ధ ప్రాతిపదికన సుబ్బు తలకి ఓ 4 రోజులు పట్టించింది. దెబ్బకి అతని తల మీద ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు ఎగిరిపోయాయి. సుబ్బు గుక్కపెట్టి ఏడ్చాడు. ఈ నూనె రాయబట్టే మీకు ఆ మాత్రం జుట్టైనా మిగిలిందని పద్దు వాదన మొదలుపెట్టింది. సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు. కాసేపు అరుపులు కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది. నాన్నా, అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు. నీ తల మీద మిగిలిన 2 ఎకరాల్లో ఇప్పటికిప్పుడు ఓ 1/4 ఎకరం పోయింది. ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపటి నుంచి నీకు షాంపూ, దువ్వెన లాంటి వస్తువులు అవసరం ఉండదు అని సలహా ఇచ్చాడు పుత్రరత్నం. చిన్న పిల్లవాడైన వాడి లోకజ్ఞానానికి సుబ్బుకి ముచ్చటేసింది. భార్యతో వాదించడం కంటే బంగాళాఖాతాన్ని ఈదటం సులువని తెలిసి వచ్చింది. ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర రహస్య సమావేశం జరిగింది. సుబ్బుని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ, మా ఆవిడకు మోకాల నొప్పులున్నాయి. మా కర్మగాలి ఆ విషయం పద్మావతి గారికి తెలిసింది. తను చెప్పినట్టు చేస్తే జీవితాంతం నడకకు ఇబ్బంది పడనక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడ చేత 4 ఆసనాలు వేయించారు. దీంతో నా సతీమణికి 2 కాళ్ళు పనిచేయటం మానేశాయి. ప్రస్తుతం వీల్ చైర్లో తిరుగుతున్నారు. నడవటానికి ఇబ్బంది పడక్కర్లేదంటే ఏదో అనుకున్నాం. కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడాయన. మిగిలిన సభ్యులంతా ఆయన్ని ఓదార్చారు. ట్రెజరర్ గోవిందం లేచాడు. మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకుని వస్తూ ఉంటే పద్మావతి గారి కంటపడ్డారు. ఆవిడ ఆ రిపోర్టు చూసి గూగుల్లో వెతికి ఆయనకు క్యాన్సర్ అని తేల్చేశారు. ఆ మాట వినగానే ఆయనకు గుండెపోటు వచ్చి ఠపీమని కిందపడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు క్యాన్సర్ లేదని తేల్చారు. గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం 5 లక్షలు వసూలు చేశారు. మా అక్క ముక్కుపిండి మరి నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది. ఆయనకు కూడా దుఃఖం ఆగట్లేదు. ఆ ఏడుపు బావగారికి గుండెపోటు వచ్చినందుకో 5 లక్షలు పోయినందుకో సుబ్బుకు అర్థం కాలేదు. అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు. ఇలా దాదాపు ఓ 3 గంటలు జనమంతా తమ ఆవేదనని పంచుకున్నారు. చివరకు ఓ మొదటి చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇకపై పద్మావతి గారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా, దానివల్ల ఎలాంటి అనర్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యం గారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యం గారి మీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. తదనంతరం అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయవలసి ఉంటుంది. తేడాలొస్తే తమను తన్ని తగలేస్తామనే విషయాన్ని వాళ్ళంతా మర్యాదగా చెబుతున్నారని సుబ్బుకి అర్థమైంది. క్రమంగా ఏ ముహూర్తంలో బయటకు వెళ్ళాలి, ఏ దిక్కువైపు నడవాలి, ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏ పేరున్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి, ఇలాంటి ఎన్నో కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి. దీనివల్ల సుబ్బు ఆఫీస్కి రోజు లేటుగానే రావాల్సి వస్తుంది. నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు. మరోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ తప్పదు. సుబ్బుని తన ఛాంబర్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం. పంక్చువాలిటీకి పెట్టింది పేరు ఆయన. మడత నలగని బట్టలు, ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు. ఆఫీస్ టైమింగ్స్ విషయంలో మాత్రం చండశాసనుడు. బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు. సుబ్బు దేవ్యమోహం చూసి ఆయనకు జాలేసింది. అసలు నీ సమస్య ఏంటయ్యా? అన్నయిస్తున్నట్లుగా అడిగాడు. సుబ్బుకు దుఃఖం పొంగుకొచ్చింది.
ఏడుపుని దిగమింగుకుంటూ తన ఆవేదనను వెళ్ళగక్కాడు. వెంకటేశం కళ్ళల్లో ఇంతేనా అన్న ఫీలింగ్ కనిపించింది. ఇదొక సమస్య అంటయ్యా, దీనికే ఇంత బాధపడాలా? నీ భార్య లాంటి వాళ్ళను చాలా ఈజీగా డీల్ చేయవచ్చు. మా ఆవిడ ఎప్పటినుంచో మీ ఆవిడని పరిచయం చేయమంటోంది. ఆ సాకుతో ఈరోజు సాయంత్రం అమ్మాయిని తీసుకుని ఇంటికి రా. మీ ఆవిడకి ఓ గంట సేపు కౌన్సిలింగ్ ఇస్తాను. నీ సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు. బాస్ కళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని చూసి సుబ్బు ముఖంలో ఆశారేఖ ఉదయించింది. సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కాస్త వేగంగానే వెళ్ళాడు. బాగా ముదిరిపోయిన రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో అలాంటి ఆతృత సుబ్రహ్మణ్యంలో కనిపిస్తోంది. వీళ్ళు వస్తున్న సమాచారం అందడంతో బాస్ భార్య వెయిట్ చేస్తోంది. ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు. అర్జెంట్ పని వల్ల ఆలస్యమైందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. పిచ్చాపాటి అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకుంటూ బాస్ ఓ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడని సుబ్బుకి అర్థమైంది. తరువాత ఏం జరగబోతుందో అనే కుతూహలం కూడా మొదలైంది. చూడమ్మా, ఈ వాస్తు జాతకాలు లాంటివన్నీ మూఢనమ్మకాలు. వీటి వల్ల సంసారాలు సర్వనాశనమైపోతాయి. ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది. ఏవండి, పద్మావతికి చాలా విషయాలు తెలుసండి. మన ఇంట్లో సమస్యలన్నిటికీ కారణాలు, పరిష్కారాలని చిటికలో చెప్పేసింది. ఇంటి ద్వారం ఇటు మూసేసి అటు పెడితే మనకి బాగా కలిసి వస్తుందట. ఇంకా చాలా మార్పులు చెప్పిందండి. ఆవిడ వాక్ప్రవాహం కొనసాగుతోంది. వెంకటేశానికి భార్యను ఎలా ఆపాలో అర్థం కాలేదు. అనుకున్నదొకటి అయినదొకటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అనే పాట సుబ్బుకి సడన్ గా గుర్తు వచ్చింది. మీరు రావటం లేట్ అయింది కదా, మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అన్నారు. ఏం మాట్లాడుకున్నారు? అసహనంగా అడిగాడు బాస్. మీరు నిద్రలో కలవరిస్తూ ఉంటారు కదా, మీ మీద ఎవరో చేతబడి చేస్తున్నారట అని చెప్పింది. నీకేం మతిపోయిందా? ఏమిటా పిచ్చివాగుడు అన్నాడు. ఇదిగోనమ్మా, ఇలా గంగబెరులు ఎత్తిపోతూ ఉంటారు. బాస్ భార్య పక్కనే ఉన్న పద్మకి కంప్లైంట్ చేసింది. నేను చెప్పిన స్తోత్రాన్ని రోజు సార్ చేత చదివించాను మేడం. అప్పటికీ తగ్గకపోతే వేరే మార్గాలు వెతుకుదాం. సార్ మామూలు మనిషి అయిపోతారు అని చెప్పింది. వెంకటేశం ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు. అన్నట్లు మీకు పైల్స్ ప్రాబ్లం ఉంది కదా, దానికి ఓ చిట్కా చెప్పిందండి పద్మ అని నవ్వుతూ చెప్పింది. నా పైల్స్ గురించి కూడా చెప్పావా? ఇలాంటివి ఎవరైనా పరాయి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారా? అతని గొంతులో ఆగ్రహం ధ్వనిస్తోంది. తప్పేముందండి, తన దగ్గర అన్ని సమస్యలకి చిట్కాలు ఉన్నాయి. ఇవన్నీ మూలశంకం లక్షణాలే మేడం. నేను చెప్పినట్లు చేయండి, వెంటనే తగ్గిపోతుంది అంది పద్దు, పెద్ద పైల్స్ ఎక్స్పర్ట్ లాగా. స్నానానికి ముందా తర్వాత ఆవిడ సందేహం. ఎప్పుడైనా పర్వాలేదు మేడం అని ఈమె జవాబు. వాళ్ళ మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది. బాత్రూంలో కూడా గంటల కొద్దీ కూర్చుంటారమ్మా. బాస్ భార్య సమస్యని మరింత విశదీకరించింది. దానికి కూడా పరిష్కారం ఉంది మేడం. పద్మలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సుబ్బు, ఒక్కసారి పక్కకి రా, బాస్ కోపంగా అరిచాడు. 2 నిమిషాల్లో నీ భార్యను తీసుకుని వెళ్ళకపోతే నిన్ను మర్డర్ కేసులో ఇరికించి జైల్లో వేయిస్తాను. పళ్ళు పడబడా కొరుకుతున్నాడు. ఆయన అన్నంత పని చేస్తాడేమోనని భయంతో భార్యను తీసుకుని బయటకు పరుగు తీశాడు. బాస్ ఏమంటాడోనని భయంతో రాత్రంతా సుబ్బుకి నిద్ర పట్టలేదు. అయినా కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్నాడు. నిద్ర రావటం లేదంటే పద్దు ఏం చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో. మర్నాడు ఆఫీస్కు 11 గంటలకు వెళ్ళాడు. బాస్ 12 గంటలకు వచ్చాడు. నలిగిపోయిన బట్టలు, ఎర్రబారిన కళ్ళు, కలతప్పిన ముఖము. వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది. స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెబుతున్నా వినిపించుకోకుండా విసురుగా ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. 1 నిమిషంలో సుబ్బుకి కబురు వచ్చింది. బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి. ఏమయ్యా, మాడవలసకి ఇంటికి రమ్మంటే పెళ్ళాన్నేసుకుని వచ్చేయటమేనా? నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెంచుతోంది. ఆరోగ్యానికి మంచిదని అదేదో జావ తాగించింది. అది కడుపులో ఉండదు, బయటకు పోదు. చచ్చాను రాత్రంతా. దీనికి తోడు నేల మీద పడుకుంటే మంచిదని మరో సలహా. ఒళ్ళంతా నొప్పులు, నిద్ర పట్టలేదు. లేటుగా లేచాను. ఈ రంగు బట్టలు మంచిదంటే ఇస్త్రీ లేకపోయినా పర్లేదంటూ మా ఆవిడ ఇలాగే పంపించేసింది. బాస్ గొంతులో ఆవేశము, ఆవేదన, ఆగ్రహము కలిపి కనిపిస్తున్నాయి. మేడం గారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా? అమాయకంగానే అడిగాడు సుబ్బు. వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది. నా మీదే జోకులేస్తావా? కోపంగా అరిచాడు. అలాంటిదేం లేదు సార్, మీ టాలెంట్ మీద నమ్మకంతో అడిగాను సార్ అన్నాడు. అయినా సుబ్బు, మీ ఆవిడ డాక్టరా? మూల సంఖ్యలు, కడుపుబ్బరాలు కూడా నయం చేస్తూ ఉంటుందా? ఏం చెప్పమంటారు సార్, ఈవిడ గూగుల్ జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకు దిగింది. చివరకు ఆవిడని బయటకు పంపించి మరోసారి తన వద్దకు రావద్దని నాకు చెప్పి గౌరవంగా గెంటేశాడు అన్నాడు. అలాంటి వాళ్లే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితి ఏంటి సుబ్బు? ఈ చిట్కాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా?
వెంకటేశానికి ఏడుపు ఒక్కటే తక్కువ. సార్, ఏదైనా సమస్య చెప్పండి సార్, నేను చిటికలో పరిష్కరిస్తాను. ఇలాంటివన్నీ నాకు సరదా. ఛాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు. బాస్ సుబ్బు వైపు చూసి, సుబ్బు, మీ ఆవిడ్ని వాళ్ళ ఆవిడికి పరిచయం చేయి అని బయటకు అన్నాడు. మనసులో మాత్రం ఆ సరదా ఏదో తీరిపోద్ది అనుకున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్లు అంటే నాకు చాలా ఇష్టం సార్. సుబ్బు, సాయంత్రం మా ఆవిడతో కలిసి మీ ఇంటికి వస్తానయ్యా. నువ్వెక్కడికి వెళ్ళవు కదా? అకౌంటెంట్ అడిగాడు. అస్సలు వెళ్ళను సార్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెబుతూ నవ్వాడు సుబ్బు. ఆ నవ్వులోని శాడిజం బాస్కి మాత్రమే అర్థమైంది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.